జయశంకర్ భూపాలపల్లి జిల్లా గడుపురం మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని గణప సముద్రం సరస్సుపై ఉన్న శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయ నూతన దేవాలయ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. డాక్టర్ ఆకుల రవికుమార్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ గోవర్ధన వేణుగోపాల ఆచార్యులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఆలయాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు వాస్తు శిల్ప నిపుణులతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం మండల కేంద్రంలో స్వర్ణ భారతి మండల సమైక్య తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం మోడల్ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూముల రిసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో విద్యుత్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు, సర్పంచులకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కోరారు. ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం, అదే విద్యార్థులకు కల్పించాం, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం, 21,000 కోట్లు రుణమాఫీ చేసి 26 లక్షల మందికి రుణమాఫీ ఇచ్చాం, 21,000 కోట్లు 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. అదేవిధంగా 14,000 కోట్ల రూపాయలతో భారం పడ్డ సన్న బియ్యాన్ని కూడా అందిస్తున్నాం. 21,000 కోట్లు మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. అదేవిధంగా పోషణకర్త కూడా బీమా పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. పోషణకర్త ఏదైతే కుటుంబం పోషణ నడిపే తండ్రి లేక తల్లి నడిపితే ఆ పోషణకర్త కూడా బీమా కట్టి వాళ్ళు సహజ మరణం చెందినా కూడా 5 లక్షలు వచ్చే విధంగా కూడా భారతదేశంలో ఎక్కలేని విధంగా చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు 15th ఆగస్ట్ తర్వాత వితంతు పెన్షన్లు, అదేవిధంగా గీతా కార్మికులై, చేనేత కార్మికులై ఈ పెన్షన్స్ కూడా 7 రకాల పెన్షన్స్ ను కూడా మనం ఈ 15th ఆగస్ట్ నాడు మనము దరఖాస్తులు తీసుకొని ప్రారంభిస్తున్నాం. అందరికి కూడా పెన్షన్లు ఇస్తాం. గత ప్రభుత్వం 8,21,000 కోట్లు అప్పు చేసినా ఆ అప్పు 10 సంవత్సరాల తర్వాత ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టుడు వచ్చింది 11% తోని. 11,000 కోట్లు నెలకు కిస్తీ కట్టవలసి ఉన్నా ఆ కిస్తీ 11%ను కేంద్రం దగ్గర కొట్లాడి 7%కు తీసుకొచ్చి 7,970 కోట్లు రిజర్వ్ బ్యాంకు మన వచ్చే ఆదాయంలో ప్రతి నెల కట్ చేస్తూ ఇప్పుడు ఉన్న ఆదాయంలో ఈరోజు మనం అందరికి కూడా ఈ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. కనుక ఈ రేవంత్ అన్న ప్రభుత్వానికి మీరు అందరి ఆశీర్వాదం, ప్రజల ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, వివిధ సంఘాలు, అదేవిధంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.